తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి కలిసిబడతనంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం భాగస్వామితో అనుకుంటారు. భాగస్వామి వ్యాపారం కాకుండా మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టమాధిపతి రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కొన్ని మానసికమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి ద్వారా సురాపానానికి దగ్గర అవకాశం లేకపోలేదు. అందరికీ కాదు, కొంతమంది మటుకే వాటి విషయంకి దూరంగా ఉండడం, అదేవిధంగా స్నేహితులకి దూరంగా ఉండడం. ఎందుకంటే మిమ్మల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు తప్పితే కానీ మీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు బాగుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనానికి దూరంగా ఉండాలి. మీ చదువు మీద దృష్టి సారించుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో 10 మందిలో హుందాగా ఎలా ఉందామనుకుంటున్నారో అలాగే ఉండండి. ఎవరో ఏదో చేశారు, వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, లేదా వాళ్ళు అది చదువుతున్నారు, లేదా మనం చదువుతున్నాం, మనం ఇలాగే వెళ్దాం, లేదా వాళ్ళ కోసం మనం కూడా సబ్జెక్ట్ మార్చుకుందాం. ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఒకరి కోసం మనం కాదు, మీకు మీరుగానే చదవండి. దాని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగరీత్యాను పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది. కాలం కలిసి వస్తుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏది ఉందో ఈ వారం తప్పకుండా గ్రహగతులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కర్మానుసారేనా జాతక ప్రభావం 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రాశి ఫలితాలు చెప్పేది వారం అంతా గోచారం బట్టి మనం చెప్పడం ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకుని దాని తగ్గట్టుగా మీరు వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేయండి. దగ్గర బంధువులే చక్కగా సంబంధం ఏరుకోరి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కాని వారికి బృహపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగినది. తద్వారా వివాహపరంగా దోషాలు ఏమైనా ఉన్నట్టే తొలిగిపోయి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్, బ్యూటిషియన్, అడ్మినిస్ట్రేషన్, గైనకాలజీ, డెర్మటాలజీ, ఆంకాలజీ, అదేవిధంగా డెంటిస్టులకి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏది అయినప్పటికీ భగవత్ సంకల్పం వల్ల ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.